ఈనాడు ఒక వార్త రాసుకొచ్చింది. ఏంటయ్యా అంటే పనులు చేయకుండా బిల్లులు బొక్కింది నిజమే అన్నటువంటిది ఈ వార్త యొక్క ప్రధాన ఉద్దేశం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నీరు చెట్టు కార్యక్రమానికి సంబంధించి పనులు కోట్ల విలువైన బిల్లులు చెల్లించిన మాట వాస్తవమేనని జలవనరుల శాఖ ప్రాథమిక నివేదికలో తేలింది. ఈ అంశం మీద జిల్లా విజిలెన్స్ అధికారులు సైతం విచారణ ప్రారంభించారు. బాధ్యులైన జలవనరుల శాఖ అధికారులు విజిలెన్స్కి సహకరించడం లేదని సమాచారం. బిల్లుల చెల్లింపులకు సంబంధించి రికార్డులు పంపాలని కోరిన వాళ్ళు స్పందించడం లేదు. బిల్లుల అక్రమాల గురించి నవంబర్ 2-3 తేదీలో ఈనాడు వెలుగులోకి తెచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 123 పనులకు సంబంధించి అక్రమాలు వెలుగు చూశాయి. అసలు పనిచేయకుండా దొంగ రికార్డు సృష్టించి కోట్లు కాజేశారు. ఈ అంశాలపై సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రాథమికంగా విచారణ జరిపి చిన్ననీటి వనరుల విభాగం చీఫ్ ఇంజనీర్కి నివేదిక పంపించారు. అక్రమాలు జరిగినట్టు తేలిందని అందులో స్పష్టం చేశారు. ఈ భాగవతం మీద విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ విచారణకు ఆదేశించారు. దీంతో విజిలెన్స్ జిల్లా ఎస్పీ కర్నూలు సూపరింటెండెంట్ ఇంజనీర్కి లేఖ రాశారు. మొత్తం నీరు చెట్టు పనులకు సంబంధించి వివరాలని డిసెంబర్ 15లోగా పంపాలని కోరగా జలవనరుల శాఖ ఏమాత్రం స్పందించడం లేదని తేలింది. నీరు చెట్టు పనుల్లో కోర్టు దిక్కన కేసులు ఎదుర్కొంటున్న వాటికి మాత్రమే బిల్లులు చెల్లించాలని ప్రభుత్వ విధానం. అయితే వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి రాజకీయ నాయకులతో అంటకాగుతున్నట్టు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోర్టు కేసుల్లో లేని వాటికి బిల్లులు చెల్లించిన విషయం వెలుగులోకి వచ్చింది. దీని మీద ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే ఎమ్మెల్యే ఒత్తిడి వల్ల తప్పలేదని సమాధానం చెప్పారు. తనకేం కాకుండా ఎమ్మెల్యే చూసుకుంటారని విసురుగా సమాధానం చెప్పినట్టు ఆ శాఖలో చర్చ జరుగుతుంది. పాపం ఈనాడు వాళ్ళకి బుర్ర ఉందో బుర్రలేదో అర్థం కావట్లేదు. నీరు చెట్టు ఎవరిది? జగన్ వచ్చిన తర్వాత పెట్టిందా? అంతకుముందు ఉన్నదే కదా. దాని మీద కోర్టులో ఉన్నప్పుడు వీళ్ళే రాశారు కదా పొంకాను స్టోరీలు. అయ్యో నీరు చెట్టుకి అన్యాయం జరిగిందని. అసలు నీరు చెట్టు ప్రతి పల్లెలో చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి నీళ్లు పోయడం ఏంటో, చెట్టు పెట్టడం ఏంటో, చెట్టుకు నీళ్లు పోయడం ఏంటో, దానికి బిల్లులు తీసుకోవడం ఏంటో, వందలు కాదు వేల కోట్ల రూపాయలు తినేశారు. దాని మీద కోర్టులు కేసులు వేస్తే అయ్యో పాప అన్యాయంగా కాంట్రాక్టర్లను ఏడిపిస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు కాబట్టి ఏడిపిస్తున్నారు, వీళ్ళే కథనాలు రాశారు. ఇప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలోకి రాగానే అబ్బే దాంట్లో కోర్టు కేసున్న వాళ్ళ వరకే డబ్బులు ఇవ్వాలి, కోర్టుకి అయిన వాళ్ళ డబ్బులు లేదు. నీరు చెట్టు ఉన్న వాళ్ళు అందరికీ ఇవ్వాలి కదా డబ్బులు. తెలుగుదేశం వాళ్ళే కదా వాళ్ళందరూ కూడా, తెలుగుదేశం ప్రభుత్వ టైంలో ఉన్నటువంటి వాళ్ళే కదా. ఈనాడు అసలు ఏం చెప్పదలుచుకుంది? మేము చెప్పిన వాళ్ళకి బిల్లులు మేము చెప్పిన వాళ్ళకి ఆపేసి ఏం చెప్తుందా?